ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం అంచున ఒక పాత నిశ్శబ్దమైన నరసింహస్వామి ఆలయం ఉండేది. ఆ ఆలయానికి ఎక్కువగా ఎవరూ రారు. కానీ ప్రతిరోజు ఒక చిన్న పిల్లవాడు మాత్రం తప్పకుండా వచ్చేవాడు. అతను నిశ్శబ్దంగా స్వామి ముందు కూర్చుని ఎవరితోనూ చెప్పలేని తన బాధలను, తన భయాలను దేవుడితో మాట్లాడేవాడు. స్వామి, నన్ను కాపాడాలి, నాకు చాలా భయం వేస్తుంది అని చిన్నగా చెప్పేవాడు. అతని ఇంట్లో పరిస్థితి మంచిది కాదు. తండ్రి చాలా కోపంగా ఉండేవాడు. ఇంట్లో ప్రేమ కంటే భయం ఎక్కువగా ఉండేది. అందుకే ఆ పిల్లాడికి ఆలయం మాత్రమే శాంతి ఇచ్చే స్థలంగా కనిపించేది. నరసింహస్వామి మాత్రమే ఒక స్నేహితుడిలా కనిపించేవాడు. ఒకరోజు గ్రామంలో ఒక దుర్మార్గుడు ఆ పిల్లాడిని ఒంటరిగా చూసి అతన్ని భయపెట్టడానికి, బాధ పెట్టడానికి ప్రయత్నించాడు. ఆ పిల్లాడు భయంతో వణికిపోయాడు. కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. అతను ఒక్కసారిగా కళ్ళను మూసుకుని, స్వామి, నువ్వు ఉన్నావు కదా, నన్ను కాపాడు అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. ఆ రాత్రి ఆలయం చుట్టూ ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడింది. అచానక్గా ఒక ఘోరమైన గర్జన వినిపించింది. భయంకరమైన గర్జన వినిపించింది. ఆ శబ్దం విన్న వారందరూ భయంతో గడగడలాడారు. మరుసటి రోజు ఆ దుర్మార్గుడు గ్రామం అంతా వణికిపోతూ చెప్పాడు, నిన్న రాత్రి నేను ఒక్కడనే అనుకున్నాను, కానీ అక్కడ ఒక భయంకరమైన రూపం కనిపించింది. మనిషిలా ఉంది, కానీ సింహం ముఖం, కళ్ళల్లో అగ్ని. నన్ను చూసి గర్జించింది. నాకు దగ్గరగా రావడానికి కూడా భయం వేసింది. అతను ఆ రోజు నుంచి ఆ పిల్లాడి దగ్గరికి కూడా రాలేదు. ఆ చిన్న పిల్లవాడు మాత్రం ఆలయానికి వచ్చి నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు. అతనికి అర్థమైంది, నేను ప్రహ్లాదుడు కాకపోయినా నా భక్తి నిజమైతే నరసింహుడు నా కోసం కూడా వస్తాడు అని అనుకున్నాడు. దేవుడు కథల్లో మాత్రమే ఉండడు, మనస్ఫూర్తిగా పిలిచే హృదయంలోకి ప్రత్యక్షమవుతాడు. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే గాయత్రి డివోషనల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు